క్రీస్తు పూర్వం 63లో రోమన్ జనరల్ పోంపే పాలస్తీనా ప్రాంతాన్ని జయిస్తాడు. సిరియా, లెబనాను, ఈజిప్టు, ఇస్రాయెల్, జోర్దాను ప్రాంతాలు జయించినప్పుడు వీళ్ళ మీద రాజుగా పెట్టడానికి క్రీస్తు పూర్వం 30 ఏళ్ళలో హేరోదుని రాజుగా నియమిస్తాడు. హేరోదు యూదుడు కాదు, తండ్రి అరబ్బు, తల్లి యూదురాలు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు హేరోదు యూదా దేశాన్ని పాలిస్తున్నప్పుడు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వారిని పూజించవచ్చితమని చెప్పినప్పుడు హేరోదు భయపడ్డాడు. హేరోదు ప్రధాన యాజకులను, శాస్త్రులను అడిగినప్పుడు వారు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని చూపిస్తారు. అప్పుడు హేరోదు కుయుక్తిగా జ్ఞానులతో, మీరు వెళ్ళి శిశువును నమస్కరించి రండి, నేను వెళ్ళి నమస్కరించి వస్తాను అని చెప్తాడు. అయితే జ్ఞానులు వెళ్ళి ప్రభువుని దర్శించి దూత దర్శనంలో చెప్పిన ప్రకారం హేరోదు దగ్గరికి వెళ్లకుండా తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోతారు.